రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ప్రజలకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారని తెలిపారు. ఇక పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. రైతుల పంట రుణమాఫీ ప్రక్రియ కొనసాగుతుందన్న ఆయన మాఫీకైన రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని కోరారు. కొన్ని సాంకేతిక కారణాలతోనే కొంతమంది రైతులకు రుణమాఫీ కాలేదని, త్వరలో అందరికీ కూడా మాఫీ అవుతుందని పునరుద్ఘాటించారు కిరణ్ కుమార్ రెడ్డి. షాదీ ముబారక్ చెక్కులు కానీ కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ 374 మంది లబ్ధిదారులకు ఈ 4 మండలాలు ఇబ్రహీంపట్నం, యాచారం, మంచాల్, ఆదిపట్ల మండలాలకు సంబంధించినటువంటి చెక్కుల కార్యక్రమం ఈ రోజు ఇక్కడ డిస్బర్స్మెంట్ నడుస్తుంది. 3,72,43,000 రూపాయలు దీనికి కానీ, అలాగే 113 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెట్లు 28,66,000 రూపాయలు ఈ రోజు ఇక్కడ పంపిణీ జరుగుతుంది. ఇంకా కూడా 4-5 లక్షల మంది రైతులకు ఇంకా అందాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ధృవీకరణ పత్రాలలో, వాళ్ళ పేర్లో, వాళ్ళ బ్యాంకులలో ఉన్నటువంటి అంశాలు తేడా రావడం వల్ల వాళ్ళకు రాలేదు. వచ్చిన 22 లక్షల మంది రైతులకు ఎక్కడున్నారో వాళ్ళు కూడా మనం కనుక్కొని వాళ్ళతో కూడా మనం సంప్రదింపులు చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాని రైతులే రోడ్డు మీదకి వస్తున్నారు తప్ప వచ్చిన రైతులు ఎవరు మాట్లాడలేరు. కాబట్టి అధికారులు కూడా అసలు ఎవరికి వచ్చింది ఎవరికి రాలేదు, బ్యాంక్ అధికారులే కాకుండా కాంగ్రెస్లో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు, మన గతంలో ఉన్న సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మళ్ళీ ఎన్నికలలో నిలబడదామనుకున్న నాయకులకు కూడా ఒక బాధ్యత ఉంది. షాదీ